హలో, ఒక చిన్ని కథ విందామా? పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు పెద్దవాళ్ళు కదా. మరి ఈ కథలో ఏమో పెళ్ళంటే నూరేళ్ళ మంటల ఇద్దరు పెళ్ళైన ఏడాదికే విడిపోయారు. ఏం జరిగిందో కథలో తెలుసుకుందాం రండి. అనురాధ ఆనందల వివాహమై సంవత్సరమై ఉంటుందేమో. పరస్పర అంగీకారంతో పెళ్లి పెటాకులై విడాకులైపోయాయి. ఇది జరిగిపోయి 3 సంవత్సరాలు కావస్తుంది. ఆనంద్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత. తన స్వయం శక్తి సామర్థ్యాలతో ఆ కంపెనీకి మంచి పేరునే ఆర్జించగలిగాడు. తన తెలివితేటలు అపారమైనవి. తాను మేధావినని నిత్యం గర్వపడుతుంటాడు. ఆ ఆఫీస్లోనే ఉద్యోగం చేస్తున్న అనురాధని ఇష్టపడ్డాడు. తల వంచుకొని తన పనితో తాను చూసుకునే అనురాధ అంటే ఆనంద్కి తెగ ముచ్చటేసింది. ఓ రోజు తన మనసులో మాట చెప్పేశాడు ఆనంద్. అనురాధ చేతులు పట్టుకుని. కోపంగా చూసింది అనురాధ. ఎక్కడ అరిచి గోల చేస్తుందేమో అని చాలా భయపడ్డాడు ఆనంద్. కానీ అనురాధ అలా చేయలేదు. ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుని పోసాగింది, ఏమీ జరగనట్టు. అనురాధ సంస్కారానికి ముగ్ధుడైపోయాడు ఆనంద్. ఎప్పటికైనా ఏ రోజుకైనా తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుందనుకొని ఆమె సమాధానం కోసం ఎదురుచూడసాగాడు. కానీ ఆమె నుండి ఎటువంటి ప్రతిస్పందన లేదు. ఆనంద్ రోజురోజుకు డల్ అయిపోసాగాడు. అది గమనించిన ఆనంద్ మేనమామ నూకరాజు ఆనంద్ని గుచ్చి అడగడంతో అసలు విషయం బయటపెట్టాడు. ఓరి మేనల్లుడా, ఇంతేనా? నేనున్నాన్రా నీ సంగతి తేల్చడానికి అంటూ ఆనంద్ అమ్మానాన్నని ఒప్పించాడు. ఆ తర్వాత అనురాధ వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పించాడు. అనురాధ తల్లిదండ్రులు మధ్యతరగతి వాళ్ళవడంతో పెళ్లి ఓ మాదిరిగా జరిగిన రిసెప్షన్ మాత్రం అదిరిపోయేలా నిర్వహించాడు ఆనంద మేనమామ నూకరాజు. కానీ మేనమామ ముఖంలో ఆనందం మాయమైపోయింది. విచారం చోటు చేసుకోవడం ఆనంద్ గ్రహించాడు. మావయ్య, ఏమిటి మావయ్య ఇలా డల్ అయిపోయావు సడన్గా అంటూ నిలదీశాడు. ఒరే ఆనందం, ఒక్కటి చెప్పి నా మనసులో బాధ తీర్చుకోవాలనుందిరా. ఏమనుకోకురా. ఇప్పుడు చెప్పే సందర్భమూ కాదు, చెప్పడం భావ్యమూ కాదురా. తర్వాత ఎప్పుడైనా చెప్తాలే అన్నాడు. మావయ్య, నేనేమీ అనుకోను, ఇప్పుడే చెప్పు మావయ్య. నువ్వలా డల్లుగా ఉంటే నేను భరించలేకపోతున్నాను. ఒరే వద్దురా, ఇది రిసెప్షన్ టైం. తర్వాత చెప్పాలనిపిస్తే చెప్తాను, లేకపోతే ఇంకెప్పటికీ లేదు అన్నాడు మొహం తిప్పి తన కంటి నీరు దాచుకుంటూ. ఏదో పనున్నట్టుగా దూరంగా వెళ్ళిపోయారు నూకరాజు. ఆనంద్ మనసు పరిపరి విధాలు పోయింది. అన్యమస్కుడైపోయాడు. తన మేనమామ, తన విహార రథ సారథి అప్పటిదాకా చాలా హుషారుగా ఉండి అలా చిన్నపోవడం ఆనంద్ తట్టుకోలేకపోతున్నాడు. ఆ విషయం రిసెప్షన్ అయ్యాక తెలుసుకోవాలనుకున్నాడు. రిసెప్షన్ అయ్యాక మేనమామ నూకరాజు జాడ కనిపించలేదు. కంగారుగా అక్కడున్న వాళ్ళందరినీ, బంధువుల్ని, స్నేహితుల్ని అడగసాగాడు మేనమామ జాడ కోసం. ఆఖరికి ఒక గదిలో బట్టలు సర్దుకుంటూ కనిపించాడు. మావయ్య అంటూ కౌగిలించుకున్నాడు. అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మావయ్య? నువ్విప్పుడే వెళ్ళడానికి వీల్లేదు, కొన్నాళ్ళు ఉండాల్సిందే అంటూ గొడవ చేసాగాడు ఆనంద్. ఒరే పిచ్చి మొహమా, నా పని అయిపోయిందిరా. నేనొచ్చిన పని కాకపోయినా నీకు నచ్చిన పని చేసి పెట్టాను కదరా, నాకు అదే చాలు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. కాదు మావయ్య, నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు. నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే అన్నాడు ఆనందరావు మేనమామ చేతులు గట్టిగా పట్టుకుంటూ. ఒరే ఆనందం, ఎన్ననుకుని ఇప్పుడు ఏంట్రా లాభం? నా ప్రాప్తం లేదంతే. ఏంటి మావా, నాకు అర్థమయ్యేలా సరిగ్గా చెప్పు మావయ్య అన్నాడు. ఇంక చెప్పడానికి ఏమీ లేదురా, నా మనసు ఖాళీ అయిపోయిందిరా అన్నాడు కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ. మావయ్య, నేనేమైనా తప్పు చేశానా మావయ్య? లేదురా, నువ్వు నా బంగారు కొండవి. ఆ బంగారు కొండను నేను సొంతం చేసుకోవాలనుకున్నాను. దురదృష్టవంతుని, నాకు ఆ భాగ్యం దక్కలేదంతే. మావయ్య, ఎంత పని చేశావు మావయ్య? నాకెప్పుడైనా ఈ విషయం చెప్పావా? నువ్వు గనక చూచాయిగానన్నా చెప్పి ఉంటే ఇంద్రను కళ్ళకద్దుకొని చేసుకునేవాణ్ణి. నీకన్నా నాకు గొప్ప ఆత్మీయుడు ఎవరున్నారు మావయ్య? నీ మాటలు నేనెప్పుడూ కాదను కదా మావయ్య అంటూ మావయ్యని పట్టుకుని ఏడ్చేస్తున్నాడు ఆనంద్. ఒరే ఒరే, అలా ఏడవకురా. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇది రిసెప్షన్ టైం, అందుకే చెప్పనన్నాను. నీ మనసులో మాట తెలిసాక ఈ విషయం నీతో చెప్పకూడదు కదరా. నా కూతుర్ని చేసుకోలేకపోయినా నా మేనలుడు నాకు బంగారమేరా. నువ్వు పుట్టిన వెంటనే నా గుండెల మీద పడుకోబెట్టుకుని నీ అమ్మ కన్నా ముందుగా ఆ ఆనందాన్ని గుండెల నిండా నింపుకున్నవాణ్ణి, ఈ భుజాల మీద వెత్తుకుని ఆడించినవాణ్ణి. ఈనాడు నీ స్వయం ప్రతిభతో ఇంత పెద్ద కంపెనీని సాధించగలిగావంటే
నేనే సాధించినంత గర్వంగా ఉందిరా. నాకదే చాలు. ఈ విషయం ఇక్కడితో మర్చిపో. నా మనసులో బాధ ఇప్పుడు తీరిపోయిందిరా. నీ మనసులో బాధ నాకు ట్రాన్స్ఫర్ అయింది మావయ్య. నీకు ఆ ఉద్దేశం ఉందని చెప్పకపోవడం నీదే తప్పు మావయ్య. ష్, గట్టిగా మాట్లాడకురా, కొంపలు అంటుకుంటాయి. నీ ఆవిడ అపార్థం చేసుకుంటుంది. ఇప్పటిదాకా పొందిన ఆనందం క్షణంలో ఆవిరైపోతుంది. జరిగిందేదో జరిగిపోయిందిలే. ఒరేయ్, మా ఇందరికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేసే బాధ్యత నీదేరా. అదేంటి మావయ్య అలా అంటావు? నేనున్నానుగా. పోనీ పనిలో పని ఇందరిని కూడా నేనే పెళ్లి చేసుకోనా అన్నాడు. చాలేరా నీ వేళాకోలం. అదిగో అక్కడ నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు, వెళ్ళు. లేదు మావయ్య, నువ్వు ఇప్పుడే వెళ్ళిపోకూడదు, కొన్నాళ్ళు ఉండాలి. అలాగే లేరా, మా ఇందరిని చేసుకుంటే శాశ్వతంగా నీ దగ్గరే ఉండిపోవాలనుకున్నానురా. ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడైనా మునిగిపోయింది ఏమీ లేదు. దానికి విడాకులు ఇచ్చేసి ఇందరిని చేసుకుంటాను. ఒరే ఆనందం, ఇది నీ పెళ్లి సమయం కాబట్టి ఊరుకుంటున్నాను. నువ్వన్న మాటలకి చంపలు వాయించేవాణ్ణి. ఇంకో కూతురు తాళి తెంపి నా కూతురికి తాళి కట్టించుకునే వెధవననుకున్నావరా? ఇంకెప్పుడు విడాకులు వెధవ మాటలు మాట్లాడకు. మీరిద్దరూ చిలకా గోరింకల్లా ఉన్నారు. మీరిద్దరూ ఇలాగే కలకాలం సుఖ సంతోషాలతో జీవించాలరా. ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఒక మంచి పిల్ల. మన జీవితంలోకి భారీగా రావడం అంటే ఏ జన్మలోనో గొప్ప పుణ్యం చేసుకొని ఉండాలిరా. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితాంతం ఈ అమ్మాయి చేయి వదలకు. గొప్ప గుణవంతురాలు, గొప్ప పౌరుషవంతురాలు, ఆత్మాభిమానం కలిగిన అమ్మాయి. చేజార్చుకొరుకురోయ్. కావాలని చేసుకుని నేనెందుకు వదులుకుంటాను మావయ్య? ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నా. అత్తవారింటికి అమ్మాయిని పంపించేటప్పుడు చెప్పే జాగ్రత్తలు చెప్పినట్టు చెప్తున్నా. మాట తప్పకూడదు సుమా. ఈ రోజుల్లో పిల్లల్ని నమ్మలేకపోతున్నాం. నేను కూడానా మావయ్య? ఏ, నువ్వేమైనా ఆకాశం మీద నుంచి ఊడిపడ్డావా? నిన్ను నమ్మలేం. కోపం రాదు కానీ వచ్చిందంటే నిన్ను పట్టుకోలేం. అదే నా బాధ. మావయ్య, నేను జాగ్రత్తగానే ఉంటాను, సరేనా? ఓకేరా అల్లుడు. అల్లుడు కాకపోయినా మేనలుడా. పద, మన కోసం వెతుకుతుంటారు. డిన్నర్ టైం అయింది అన్నాడు నోకరాజు. ఇద్దరూ చేయి పట్టుకుని డైనింగ్ హాల్ వైపు నడిచారు. ఆ రోజు అర్జెంటుగా ఆఫీస్ మీటింగ్ కాల్ ఆఫర్ చేశాడు ఆనంద్. అంత అత్యవసరంగా మీటింగ్ పెట్టే ఉద్దేశం ఏమిటా అని స్టాఫ్ తర్జనా భర్జనాలు చేసుకుంటున్నారు. సాధారణంగా ప్రతి నెల స్టాఫ్ మీటింగ్ పెట్టి స్టాఫ్ సలహాలు, ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటాడు. అలాంటి మీటింగ్ జరిగి 2 రోజులే అయింది. మళ్ళీ ఈ రోజు మీటింగ్ ఏంటని స్టాఫ్ రకరకాలుగా మాట్లాడుకోసాగారు. ఆనంద్తో పెళ్ళయ్యాక కూడా ఉద్యోగం మానలేదు అనురాధ. స్టాఫ్ అంతా ఎప్పటికప్పుడు మారిపోతూ కొత్త వారు వస్తుండడం స్టాఫ్ వేరే కంపెనీలో మామూలే. అనురాధ ఆనందుల విషయం తెలుస్తున్న స్టాఫ్ ఇప్పుడు లేరు, అంతా కొత్తవారే. అనురాధ ఎవరితోనూ అనవసరంగా మాట్లాడదు, ఎవరితోనూ కలవదు. తన పనేమిటో తనదే, ఎప్పుడూ సీరియస్గానే ఉంటుంది. అందుకే స్టాఫ్ అందరికీ అనురాధ అంటే భయం. పైగా సీనియర్ కూడా. ఏ విషయం కావాలన్నా అందరూ అనురాధ దగ్గరికే వచ్చి అడుగుతూ ఉంటారు. విడాకులైపోయిన ఆనంద్ ఉద్యోగంలోంచి తీసివేస్తాడేమనుకుంది అనురాధ. కానీ ఆనంద్ ఆ పని చేయలేదు. పైగా ప్రతి ఏడాది 3 ప్రమోషన్స్ కూడా ఇచ్చాడు. జీతం కూడా బాగా పెంచాడు. టీం లీడర్గా, హెచ్ఆర్గా, ప్రాజెక్ట్ మేనేజర్గా అన్ని స్థాయిల్లోనూ ఆమె తన ప్రతిభను నిరూపించుకుంటూనే ఉంది. ఆనంద్ అప్రిషియేట్ చేస్తూనే ఉన్నాడు. అనురాధ థ్యాంక్స్ చెప్తూనే ఉంది. అసలు వాళ్ళిద్దరి మధ్య విడాకుల కారణం ఆ ఉద్యోగమే. పెళ్ళయ్యాక కూడా ఉద్యోగం చేస్తానంది అనురాధ. అది ఆనంద్కి ససేమిరా ఇష్టం లేదు. అంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ యజమానిని పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏంటని ఆనంద్ ఆర్గ్యూ చేసేవాడు. కావాలంటే కంపెనీ సీఈఓగా అపాయింట్ చేస్తానన్నాడు ఆనంద్. నాకు అలా వద్దంది అనురాధ. నువ్వలా ఉద్యోగం చేయడం నాకు అవమానమని చిన్నతనమన్నాడు ఆనంద్. పెళ్లి కాకముందే నేను చేసింది ఆ ఉద్యోగమేగా, పెళ్ళైన తర్వాత నా పోస్ట్ ఎందుకు మారాలి అంది అనురాధ. పెళ్ళైంది కాబట్టి, నువ్వు నా పెళ్ళామయ్యావు కాబట్టి, ఈ పోస్ట్ కన్య నుండి వివాహతకి మారింది కాబట్టి, నేను చెప్పినట్టు నువ్వు వినాలి కాబట్టి అన్నాడు ఆనంద్. అంటే నేను చెప్పినట్టు నువ్వు వినవా? ఎప్పుడూ నీ మాటే వినాలా? నాకంటూ అభిప్రాయాలుండవా? నేనెప్పుడూ నీ చెప్పు చేతుల్లోనే ఉండాలా? అదంతా నాకు తెలియదు. నా భార్య ఉద్యోగం చేయకూడదు, అదంతే, ఫైనల్ అన్నాడు. ఏ, పెళ్ళైతే ఉద్యోగం చేయకూడదని ఏమైనా రూల్ ఉందా? పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉద్యోగాలు చేయడం లేదు. నేను చేస్తే తప్పేంటి అంది అనురాధ. ఈ సమాజంలో నాకు పరువు, ప్రతిష్ట ఉంది. నా భార్య నాకు తగ్గట్టుగా ఉన్నత స్థాయిలో ఉండాలి. అదే నాకిష్టం అన్నాడు ఆనంద్. ఎవరి దయా దాక్షిణ్యాల మీదనో ఆధారపడి బ్రతకనవసరం లేదు నాకు. నా ప్రతిభను నేను క్రింద స్థాయి నుండే నిరూపించుకోదలిచాను అంది. నేను నా ఉద్యోగం వదిలే ప్రసక్తే లేదు, ఇదెంతే, ఫైనల్ అంది అనురాధ.
నీకే అంత పట్టుదలదుంటే నాకేనా లేనిది? ఇప్పుడే చెప్తున్నాను, బాగా ఆలోచించుకో అన్నాడు. ఆలోచించుకోకుండా నేనే పని చేయను, నేనే నిర్ణయానికి రాను. సరే, నీ చావు నువ్వు చాద్దువు గాని నా మాట నువ్వు వినకపోతే నువ్వు నాకు అక్కర్లేదు అన్నాడు. సరే, ఎలా జరగాలనుంటే అలానే జరుగుతుంది, నేను సిద్ధంగానే ఉన్నాను అంది. ఇంత ఆభిజాత్యమున్న నిన్ను నేను భరించలేను. ఎంత పొగరుగా మాట్లాడుతున్నా, భర్త అనే గౌరవం లేకుండా. గౌరవం లేనిది ఎవరన్నారు? అన్నీ మీకు మీరే అనేసుకుంటున్నారు. నా ఆత్మాభిమానం మీకు పొగరుగా కనిపిస్తుందా అంది. అవును, నాకు అలాగే కనిపిస్తుంది. బంగారు సింహాసనం ఎక్కిస్తానంటే ఎందుకు నీడుగుతున్నావు? నన్ను ఎదిరించేంత సాహసం ఎందుకు చేస్తున్నావు మూర్ఖురాలిగా? అయాచితంగా లభించే నువ్వెక్కించే సింహాసనం నాకొద్దు, నువ్వే మూర్ఖంగా మాట్లాడుతున్నావు అంది. అవునులే, కనకపు సింహాసనం మీద ఒక సునకాన్ని కూర్చోబెట్టాలనుకోవడం నాదే తప్పు అన్నాడు. అవును, సునకాన్ని, కానీ విశ్వాసం గల సునకాన్ని. అలాంటి సునకానికి ఎప్పటికీ విలువ తగ్గదు. నీలాంటి వాళ్ళు అది గమనించలేరు. ఓహో, చాలానే మాట్లాడుతున్నావే, దీనికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తావు. నేను న్యాయంగా మాట్లాడుతున్నాను, అది నీకు నచ్చడం లేదు. నీకు నచ్చలేనిది నా అభిప్రాయాలను నేను మార్చుకునే దుర్బల్యత్వం నాకు లేదు. నేనెవ్వరికీ నా అభిప్రాయాల్ని తాకట్టు పెట్టలేను. ఏ ప్రతిఫలమైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అంది. సరే, నీ చావు నువ్వు చావడానికి సిద్ధంగా ఉండు అంటూ విసురుసా వెళ్ళిపోయాడు ఆనంద్. ఇది ఇద్దరి మధ్య పంతం కింద మారింది. బెదిరింపులు మొదలయ్యాయి. రోజు ఇదే తంతు, రోజు ఇదే వాదన ప్రతివాదనలు. ఇద్దరి మధ్య ఈగోల గోల, నిప్పు రాజిల్లుకుంది. పెద్దలు వారి పంతాలకి ఆజ్యం పోశారు. అది ప్రేమ పెళ్లి. ఇద్దరు పెద్దలకి పెద్దగా ఇష్టం లేని పెళ్లి, పైగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఆ పెద్దలు ఏదో రకంగా వీళ్ళిద్దరూ విడిపోవాలని అనుకున్నారు. ఆ తర్వాత తమ తమ కులాల వారితో పెళ్లి చేస్తే ఏదో పోయిన పరువు తిరిగొస్తుందనుకుంటున్నారు ఆ పెద్దలు. అవాకులు చవాకులతో తెగేంత వరకు లాగేశారు. పెళ్లి పెటాకులై విడాకులై పంతాలను నెగ్గించుకున్నారు పెద్దలు. ఆ రోజు అర్జెంటుగా మీటింగ్ కాల్ ఆఫర్ చేశాడు. చాలా ఉద్వేగంగా మాట్లాడసాగాడు. స్టాఫ్ ఎప్పుడు ఆనంద్ అంత ఆవేశంగా మాట్లాడడం చూడలేదు. చాలా సాఫ్ట్గా ఉంటాడు, నెమ్మదిగా మాట్లాడతాడు, ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడు. స్టాఫ్ని చాలా గౌరవంగా చూసుకుంటాడు. కానీ ఆ రోజు దానికి భిన్నంగా చెప్పలేనంత బాధగా మాట్లాడుతుంటే స్టాఫ్ నివ్వెరపోయి శ్రద్ధగా ఆనంద్ మాటల్ని చెవులు రెక్కించి మరీ వింటున్నారు. అనురాధ కూడా ఆసక్తిగా వింటుంది. ఏవేవో అర్థం పర్థం లేని మనస్పర్ధలు, అనవసరమైన పట్టుదలలు, గర్వాహంకార భావనలు, నేను గొప్పంటే నేను గొప్పన్న వాదనలు, ఒకరి మీద ఒకరికి ఆధిపత్యపు పోరులు, దానికోసం హోరాహోరీ దెబ్బలాటలు, కుమ్ములాటలు, వాదలోడుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, చిక్కరించుకోవడం, పరుషారోహణలు, నిందలు, ఎవరికి ఎవరు తగ్గమన్న రోష పౌరుష ఉక్రోషాలు, సై అంటే సై అంటూ ఒకళ్ళకొకళ్ళు సవాలు విసురుకోవడం, నువ్వే నాకు దిక్క, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనా అంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షలు కార్పణ్యాలు పెంచుకుంటూ గర్జించుకుంటున్నాం, గాండ్రించుకుంటున్నాం, ఘీంకరించుకుంటున్నాం, ఓండ్ర పెట్టుకుంటున్నాం, ఓల వేసుకుంటున్నాం. బుద్ధి జ్ఞానం లేని పశువుల్లా ధ్వనికి ప్రతిధ్వనిని మనమే చేసుకుంటున్నాం. సమస్య లేనివి లేవు, కావాలనే మనకు మనమే లేనిపోని సమస్యల్ని సృష్టించుకుంటున్నాం. ఈ రోజుల్లో పెళ్ళంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలాటలా చూస్తున్నాం. నచ్చజెప్పాల్సిన కూతురు తల్లిదండ్రులు సమస్య మరింత రెచ్చగొడుతున్నారు. సర్ది చెప్పాల్సిన కొడుకు తల్లిదండ్రులు, మా అబ్బాయికి ఏం తక్కువ, మేము మగబిడ్డను కన్నవాళ్ళం, మా వాడికి ఇంకో పెళ్లి చేసి మా తడాకా చూపించుకుంటామని పంతాలకి పట్టింపులకి పోయి చక్కనైన జంటల్ని నిర్దాక్షిణ్యంగా విడదీసేస్తున్నారు. సమస్య ఏదైనా కానివ్వండి, ఎవరి నుంచి వచ్చిందైనా కానివ్వండి, శాంతంగా సామరస్యంగా చర్చించుకుని ఓ అండర్స్టాండింగ్కి రండి. సర్దుబాటు లేని జీవితాలుండవు, దిద్దుబాటు లేని బ్రతుకులుండవు. జరుగుబాటుని నిర్లక్ష్యం చేసుకోవడం అంతా మూర్ఖత్వం మరొకటి లేదు. పెళ్ళనేది ఒక పరస్పర అంగీకార యోగ్యమైన బాధ్యత, ఒకరినొకరు ఉద్ధరించుకునే పవిత్రమైన దాంపత్యం, ఆనందపూర్వకమైన ఒక తీయని స్నేహం. అమ్మా శాంతి, బాబు సురేంద్ర, మీరిద్దరూ ఇదే ఆఫీసులో పనిచేస్తూ ఒకళ్ళనొకళ్ళను ఇష్టపడి పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. మీ వివాహాన్ని దగ్గరుండి జరిపించిన ప్రత్యక్ష సాక్షిని నా చేతులతో చేసిన ఈ పెళ్లి పెటాకులైపోవడం నాకెంత మాత్రమూ ఇష్టం లేదు. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పగలిగిందైతే మీ సమస్యను నాకు చెప్పండి, నేను పరిష్కరించగలనేమో పరిశీలిస్తాను.
మీ ఇద్దరికి నచ్చే ఓ పరిష్కార మార్గాన్ని ఆలోచిద్దాం. అంతేగాని దయచేసి విడిపోకండి. పెళ్లిని వేలాకోలం చేయకండి. వివాహ వ్యవస్థను అపహాస్యం చేసి విచ్ఛిన్నం చేయకండి. నాకు మీకు చెప్పుకునేంత అర్హత లేదు. నా జీవితంలో మీ జీవితం నాశనం చేసుకోకండి. నిరాశ సృహాలతో నిండిన ఒంటరి జీవితాన్ని ఆస్వాదించకండి. శిథిలమైపోయిన దేవాలయంలా తలుపులు మూసేయకండి. నిత్యము ధూప దీప నైవేద్యాలతో ఎంతో వైభవంగా కలకలలాడుతూ నిత్య కళ్యాణ పచ్చ తోరణంగా 3 పువ్వులు 6 కాయలుగా జరిగే సాంసారిక జీవిత ప్రేమార్చనలను కాలదన్నుకోకండి అంటూ సుదీర్ఘంగా ఉపన్యసించిన ఆనందరావు గొంతు ఒక్కసారిగా గాద్గతమై కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీళ్లు వర్షించసాగాయి. ఆ వెంటనే తట్టుకోలేని ఉద్వేగంతో మీటింగ్ హాల్లో నుండి స్టాఫ్ డైనింగ్ హాల్లోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడవసాగాడు ఆనందరావు. ఎప్పుడూ దర్జాగా హుందాగా గంభీరంగా ఉండే ఆనందరావుని అలా చూస్తున్న స్టాఫ్ ఒక్కసారిగా విస్మయంతో విచలితులైపోయారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు. మీటింగ్లో బాగా వెనక కూర్చునున్న అనురాధ చప్పున లేచి స్టాఫ్ డైనింగ్ హాల్లోకి వెళ్ళిపోయింది. ఆనంద్, ఆనంద్, ఏడవక ఆనంద్. నిన్ను ఇలా చూస్తుంటే నాకు ఏడుపుస్తుంది ఆనంద్. నన్ను క్షమించు ఆనంద్. మూర్ఖత్వంతో నిన్ను దూరం చేసుకున్నాను. నీలాంటి మంచివాడి స్నేహాన్ని పోగొట్టుకున్నాను. నిజమే, నువ్వన్నట్టు నాకు పొగరు బాగా ఎక్కువే. ఇప్పుడు నేనంటే ఏంటో తెలిసింది. నువ్వంటే ఏంటో కూడా తెలిసింది. తెలివి తక్కువతనంతో 3 ఏళ్ళు నిన్ను బాధ పెట్టాను. ఏ భర్త అయినా భార్యను అందరం ఎక్కించాలని చూస్తాడు. భర్త మనసుని అర్థం చేసుకోలేకపోవడం నా దౌర్భాగ్యం. నా బ్రతకంటే ఏంటో తెలిసింది. నన్ను క్షమించు ఆనంద్. నేనింక నిన్ను దూరం చేసుకునే స్థితిలో నేను లేను. ఆనంద్, నన్ను క్షమించు అంటూ నాప్కిన్తో ఆనంద్ కన్నీళ్ళని తుడవసాగింది. లేదను, నేను కూడా తప్పు చేశాను. నీకంటే ఎక్కువ చదువుకున్న వాడినని, నీకంటే తెలివైన వాడినని, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి యజమానినన్న గర్వంతో అహంకరించాను. నా మాటే నువ్వు వినాలన్న మొండి పట్టుదలతో నిన్ను చిన్నచూపు చూశాను. వ్యవహారం విడాకుల దాకా పోయింది. ఫలితం ఇద్దరి జీవితం ఎడారిలో ఎండమావిలా తయారైంది. నువ్వే నన్ను క్షమించు అను. నువ్వు మంచిదానివే అను. నేనే గొప్ప అన్న పరమ గర్వాతిశయంతో నిన్ను పోగొట్టుకున్నాను. నన్ను క్షమించాను అంటూ అనురాధని గట్టిగా కౌగిలించుకున్నాడు ఆనందరావు. ఒకరి కౌగిల్లో మరొకరు కరిగి నీరై అపార్థాలు అనార్థాలు ప్రక్షాళనం చేసుకుంటున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్టాఫ్ ఆ దృశ్యాన్ని చూసి విస్తుపోయారు. అంటే అనురాధ ఆనందులు భార్యాభర్తల, విడిపోయిన భార్యాభర్తల, ఒకే ఆఫీసులో పనిచేస్తున్నా గమనించలేకపోయామే. మళ్ళీ ఇన్నాళ్ళకి పట్టిన కారు మబ్బులు విడిపోయాయి, కలుసుకున్నారన్నమాట అని చర్చించుకుంటూ చప్పట్లు కొడుతూ వారిద్దరి చుట్టూ తిరుగుతూ ఈలలు వేస్తూ గోల చేయసాగారు. అనురాధ ఆనందులు సిగ్గుపడి దూరం జరిగారు. స్టాఫ్ ఆనందంతో ఆనంద్ని అనురాధ మీదకి తోయసాగారు. అనురాధని ఆనంద్ మీదకి తోయసాగారు. స్టాఫ్ అప్పటికప్పుడు పూలదండలు తెప్పించి ఒకరి మెడలో మరొకరిని వేయమని ప్రోద్బలం చేశారు. అనురాధ ఆనందులు దండలు మార్చుకుని అనురాధ వెక్కి వెక్కి ఏడుస్తూ తన హ్యాండ్ బ్యాగ్ని తెరిచి మెడలోంచి తీసివేసి దాచుకున్న మంగళసూత్రాన్ని ఆనంద్ చేతికి అందించింది. ఆనంద్ కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ మంగళసూత్రాన్ని అందుకొని కళ్ళకద్దుకొని అనురాధ మెడలో 3 ముడులు వేశాడు. అనురాధ ఆ మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకొని ఆనంద్ని గట్టిగా కౌగులించుకుంది. ఆనంద్ అనురాధ నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. ఆ మీటింగ్ హాల్ అంతా చాలాసేపు చప్పట్లతో ప్రతిధ్వనించింది. ఆ వెంటనే ఆ ఆఫీసులో పనిచేసే శాంతి సురేంద్రను కూడా పిలిచి విడాకులని పిచ్చి పని చేయకండి అంటూ చేతులు పట్టుకున్నారు అనురాధ ఆనందులు. శాంతి సురేంద్రలు అనురాధ ఆనందుల పాదాలకి నమస్కరించి ప్రమాణం చేశారు విడిపోమని. మరొక్క మారు హాలంతా చప్పట్లతో మారం రోగిపోయింది. అప్పుడే అక్కడికొచ్చిన ఆనంద్ మేనమామ అందుకుంటూ, ఒక విడిపోయిన జంట మరో విడిపోబోయే జంటకి మార్గదర్శకమైందన్నమాట. మనస్పర్ధలతో విడిపోయిన జంటలు మరలా మనస్ఫూర్తిగా కలుసుకుని తమ జంట పంట పండించుకున్నారన్నమాట. నువ్వు దగ్గరుండి చేసిన ప్రేమ పెళ్ళి నిష్ఫలమవుతుంటే నీవెలా భరించలేకపోయావో అలాగే నేను దగ్గరుండి చేసిన మీ ప్రేమ పెళ్ళి సఫలం కాలేకపోయిందని నేనెంత బాధపడుంటానో ఆలోచించావా ఆనంద్? నువ్విచ్చిన మాట తప్పావు. ఎవరి మాట వినకుండా విడాకుల దాకా తెచ్చుకున్నావు. ఏం సాధించావురా విడాకులు తీసుకుని? విడాకులై 3 ఏళ్ళు అయిపోయాయి. ఇంకో పెళ్లి చేసుకోగలిగావా? పోని ఆ పిల్ల ఇంకో పెళ్లి చేసుకోగలిగిందా? ఆ అమ్మాయి ఉద్యోగం వదిలి వెళ్ళిపోలేదు. ఆ అమ్మాయిని నువ్వు ఉద్యోగంలో నుంచి తీయలేకపోయావు. మీ మధ్య బంధం ఫదిలంగా ఉంది. అనవసర భేషజాలతో ఇన్నాళ్ళు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ బ్రతికారు.
ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు, ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేరు. ఎందుకీ ఆత్మవంచన? అనుక్షణం నిన్ను చూస్తూనే ఉండాలని ఆ అమ్మాయి, అనునిత్యం నీ కళ్ళను దాటిపోకూడదని నువ్వు పరితపించారా? లేదా నువ్వు పెళ్లి చేసుకున్న పిల్ల నీ ఆఫీసులో నీ ఎదురుగా పనిచేస్తుంటే ఈ 3 ఏళ్ళు నీకేం అనిపించలేదా ఆనంద్? నీ ఆత్మఘోష ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి ఆత్మఘోష నీకు రోజు వినిపిస్తుందా లేదా? అలా వినిపించింది గనకే గాజుగోళం బ్రద్దలైనట్టు ఈరోజు మీ మనసులు తట్టుకోలేక చట్టపరంగా మీ బంధం తెగిపోయినా మీ ఆత్మానుబంధం తెగిపోలేదు. కనుకనే ఒకరికొకరు ఏకమైపోయారు. ఈ బంధం తెంపుకుంటే తెగిపోయేది కాదురా, వద్దనుకున్నా వదిలిపోయేది కాదు. ఇది జన్మ జన్మాంతర రుణానుబంధమని గుర్తించుకోండి. ఇప్పటికైనా ఈ నిజాన్ని గ్రహించి ఒక్కటైనందుకు నాకు చాలా మనశ్శాంతిగా ఉందిరా ఆనంద్ అన్నాడు నూకరాజు కళ్ళు తుడుచుకుంటూ. నన్ను క్షమించు మావయ్య అన్నాడు ఆనంద్. నన్ను కూడా క్షమించండి బాబాయ్ గారు అంది అనురాధ. ఇద్దరిని దగ్గరికి తీసుకున్నాడు నూకరాజు పట్టలేని సంతోషంతో. సుఖాంతమైన భలే సన్నివేశం, చాలా బాగుంది అంటూ స్టాఫ్ అందరూ ఆహ్లాదంగా నవ్వారు. నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది. నోటి గొట్టం నుండి వెలువడే పదాలు శరఘాతాలై ఎదుటివారికి దుష్కృతిలా తగిలి బాధిస్తున్నంత కాలం మనుషులకి నిష్కృతి లేదు. నోరుంది కదా అని వెనక ముందు మంచి చెడ్డ ఉచిత సలహాలని ఆలోచించకుండా ఎంత మాట పడితే అంత మాట అనుకోవడం వల్లనే ఇన్ని సమస్యలు, ఇన్ని అనర్థాలు. చినుకు చినుకు గాలివాన తుఫానుగా మారినట్టు బలంగా ఉండవలసిన వైవాహిక బంధాలు పుట్టుక్కున తెగిపోతున్నాయి. నోటి దూల పొగరుబోతుతనంగా పరిణమించి ఉత్తుత్తి కారణాల వల్లనే విడాకులైపోతున్నాయి. పెళ్ళి అనే పదానికి విలువ లేకుండా పోతుంది. నోటి గొట్టం నుండి ఉద్భవించే పదాలు ఉదారప్రాయంగా ఉంటేనే ప్రపంచం నిన్ను వింటుంది, నిన్ను గౌరవిస్తుంది, నీకు ఔన్నత్యాన్ని కట్టబెడుతుంది. సాంసారిక జీవితాలు సాఫీగా సాగుతాయి. అనుకూల దాంపత్య మైత్రికి అనుసంధానించబడే అమృతప్రాయ మధురానుభూతి మించిన స్వర్గం ఇరలో ఉంటుందా? విడాకులంటే నాలుక గీసుకుని విసిరి పారేసే తాటాకు బద్దలా విడిపోవాలనుకుంటున్న జంటలు విజ్ఞతతో ఆలోచించాలి. వేద మంత్రోచ్చారణల మధ్య సనాతన ధర్మయుత సాంప్రదాయబద్ధంగా 3 ముళ్లతో అగ్ని సాక్షిగా వేసిన 7 అడుగులతో పరమ పవిత్రంగా పునీతమైన ఈ వివాహ బంధం విచ్ఛిన్నం చేసుకోవడం ఎంత మూర్ఖత్వమైన, ఎంత విచారకరమైన, ఎంత దయనీయమైన దుర్భర పరిస్థితి. దాంపత్యానురాగ బంధాన్ని నిర్దయతతో, నిష్కారణంగా మూర్ఖత్వంతో, లేనిపోని పంతాల పట్టింపులతో నలిపివేసుకుంటుంటే విడిపోయిన ఒంటరి అభాగ్య బ్రతుకులు ఎంతటి బాధాకరంగా, ఎంతటి సెగల పొగలతో బ్రతుకులు రగిలిపోతుంటాయో ఆలోచించుకోండి. శాంత ప్రశాంత చిత్తులై. ఈ కథ ఎవరిని ఉద్దేశించి రాయబడింది కాదు. ఏదైనా తప్పులుంటే మన్నించండి. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.